కనబడే ప్లాస్టిక్ అండి, ఇది కనబడని ప్లాస్టిక్. ఇది మీకు తెలుసా? నిజమండి. మనకి ఏదో బడ్జెట్ తక్కువగా ఉంటుంది, మనకి ఈజీ మెయింటెనెన్స్ కదా అని చెప్పి అనుకుంటారు. సో వీటిలో కూడా ప్లాస్టిక్ కలుస్తుందండి. ఒక బాటిల్, ఒక కవర్ మనం రోజు పడేస్తాం. సో అది భూమిలో అది కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. మరి అలాంటి ప్లాస్టిక్ చీరలో ఉందంటే మన వార్డ్రోబ్లో అందరి చీరలు కూడా చాలా వరకు ప్లాస్టిక్ ఉంటుందండి. సో ఇవి భూమిలో కలవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది చెప్పండి? ఒకసారి ఆలోచించండి అందరూ కూడా. నైలాన్, పాలిస్టర్, సింథటిక్ ఇలాంటి వాటిల్లో ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. సో అది మనకి అందరికీ తెలియదు. సో కొంచెం ఆలోచించండి. బడ్జెట్ ఎక్కువ కదా ఈ చీర అని అనుకోవద్దు. సో హ్యాండ్లూమ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, అలాగే న్యాచురల్ డైస్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే అవి మనకి హాని చేయవు. ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ చూస్తే అంటే ఎక్కడ చూసినా అసలు పొల్యూషన్, దాంతో మనం కట్టుకునే చీరలు కూడా పొల్యూషన్ అయితే అండి హెల్త్ ఏమవుతుంది? ఒకసారి ఆలోచించండి నా మాట విని. ఇప్పుడు చాలా డిసీజులు వస్తున్నాయి, దాంతోపాటు స్కిన్ డిసీజులు కూడా మనకి తెలియకుండానే వస్తుంది. ఇది దీనివల్ల వచ్చింది అనేది మనకి ఎవరికీ తెలియదు. సో బడ్జెట్ ఎక్కువైనా కాస్త బడ్జెట్ ఎక్కువైనా హ్యాండ్లూమ్ శారీకి, అలాగే మనకి ప్యూర్ తెస్సర్, ప్యూర్ రా సిల్క్, మనకి అలాగే రాజస్థాన్ మనకి కోటా శారీస్ అని, మనకి మహేశ్వరి శారీస్, అలా డిఫరెంట్ హ్యాండ్లూమ్ శారీస్కి న్యాచురల్ బగురు పెయింట్స్ అని, సాంగ్నేరియా పెయింట్స్ అని, పామరెంట్తో మనకి ఇవన్నీ న్యాచురల్ వేసే కలర్స్ అండి. సో అవి మనకి హాని చేయవు. మనకి ఫ్యాబ్రిక్ కూడా ఫీల్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి, చాలా హాయిగా తక్కువ వస్తుంది. అలాగే ఇప్పుడు బాగా ప్రతి దాంట్లో నేను అబ్జర్వ్ చేస్తుంది ఆఫర్ చెప్పాను కదండి. సో మన చీరల్లో కూడా ప్లాస్టిక్ ఉంటుందని. సో ఒక్కసారి నేను డ్రేప్ చేసుకున్న శారీ చూస్తే మా మదర్ శారీ అండి. సో ఈ శారీ మా మదర్ కొని దగ్గర 38 ఇయర్స్ అయిందండి. సో ఇది ఆర్గంజా థ్రెడ్ శారీ. సో దానికి పెయింటెడ్. సో ఇలా చీర కొన్నారు. ఇప్పటికీ శారీ అసలు ఏమీ చెక్కు చెదరలేదు. సో అమ్మ చీర అని నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ చీర కట్టుకోవడం. సో అలా అందరికీ కూడా ఒక మెమరీ ఉంటుంది కదా. సో బీ అలర్ట్.